హాయ్ ఎవ్రీవన్. యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్టు చర్యను చేస్తుంది. పాసివ్ వాయిస్ అంటే సబ్జెక్టు చర్యను స్వీకరిస్తుంది. దిస్ ఈజ్ యాక్టివ్ పాసివ్ ఫార్ములా. యాక్టివ్ వాయిస్ ఎగ్జాంపుల్: రవి ఈట్స్ అన్ యాపిల్. రవి యాపిల్ తింటాడు. పాసివ్ వాయిస్ ఎగ్జాంపుల్: అన్ యాపిల్ ఈజ్ ఈటెన్ బై రవి. ఆపిల్ రవి చేత తినబడింది. సమ్ ఎగ్జాంపుల్స్: హీ రైట్స్ ఏ లెటర్. అతను లేఖ రాస్తాడు. ఏ లెటర్ ఈజ్ రిటెన్ బై హిమ్. లేఖ అతని చేత రాయబడింది. షీ హెల్ప్స్ మీ. ఆమె నాకు సహాయం చేస్తుంది. ఐ యామ్ హెల్ప్డ్ బై హర్. నాకు ఆమె చేత సహాయం లభించింది. దే ప్లే క్రికెట్. వారు క్రికెట్ ఆడతారు. క్రికెట్ ఈజ్ ప్లేడ్ బై దెమ్. క్రికెట్ వారి చేత ఆడబడుతుంది. రవి ఈట్స్ అన్ యాపిల్. రవి ఒక యాపిల్ తింటాడు. అన్ యాపిల్ ఈజ్ ఈటెన్ బై రవి. ఒక ఆపిల్ రవి చేత తినబడుతుంది. షీ వ్రోట్ ఏ లెటర్. ఆమె ఒక లేఖ రాసింది. ఏ లెటర్ వాజ్ రిటెన్ బై హర్. ఒక లేఖ ఆమె చేత రాయబడింది. దే విల్ క్లీన్ ద రూమ్. వారు గదిని శుభ్రం చేస్తారు. ద రూమ్ విల్ బీ క్లీన్డ్ బై దెమ్. గది వారి చేత శుభ్రం చేయబడుతుంది. ద టీచర్ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్. టీచర్ ఇంగ్లీషు బోధిస్తున్నారు. ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ టాట్ బై ద టీచర్. ఇంగ్లీషు టీచర్ చేత బోధించబడుతోంది. హీ వాజ్ రిపేరింగ్ ద కార్. అతను కారు రిపేర్ చేస్తున్నాడు. ద కార్ వాజ్ బీయింగ్ రిపేర్డ్ బై హిమ్. కారు అతని చేత రిపేర్ చేయబడుతోంది. దే హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్. వారు పని పూర్తి చేశారు. ద వర్క్ హ్యాస్ బీన్ ఫినిష్డ్ బై దెమ్. పని వారి చేత పూర్తి చేయబడింది. షీ హ్యాడ్ కుక్డ్ ద ఫుడ్. ఆమె భోజనం వండింది. ద ఫుడ్ హ్యాడ్ బీన్ కుక్డ్ బై హర్. భోజనం ఆమె చేత వండబడింది.